ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఈరోజు 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతారం ఎత్తారనమాట అండి. సో నవమి, దశమి, ఏకాదశి 3 కూడా మనకి ఎంతో ప్రసిద్ధమైనవి అనమాట. చక్కగా సో ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను, అమ్మవారిని ఏ విధంగా సేవించుకున్నాను, ప్రసాదాలు ఏం చేశాను అనేవి మీకు చూపిస్తున్నాను. ఆ మహిషాసుర మర్దిని ఆశీస్సులు ఎల్లవేళలా మన కుటుంబ సభ్యులందరికీ, మన సబ్స్క్రైబర్స్కి, అలాగే నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఉండాలండి. సర్వే జన సుఖనో భవంతు అని చెప్పేసి పూజను సంపూర్ణం చేసుకున్నాను. సో పూజ ఎలా చేశాను ఏంటనేది మీకు చూపిస్తున్నాను, చూసండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మవారు ధూప దీప నైవేద్యాలతో మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తూ చూడండి. అమ్మని తలుచుకుని చూడండి. హారతిలో మనకు అమ్మే కనిపిస్తుంది కదా, మీరందరూ కూడా హారతిని అయితే కళ్ళకద్దుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి అమ్మవారిని నేను ఈరోజు మహిషాసురుని మర్దినిగా ఇలాగా చామంతి పూల మాలలతో, కనకాంబరాలతో, మందార పుష్పాలతో, తెల్లని పుష్పాలతో, గాజుల మాలతో అలంకరించుకొని చక్కగా అయితే 10వ రోజు పూజను కూడా సంపూర్ణం చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, చక్కగా అమ్మకైతే ప్రసాదం మహానైవేద్యం, పప్పు చెక్కలు, పులిహోర చేశానండి. ఇలాగా ఇవన్నీ చేసి అమ్మకైతే ప్రసాదాన్ని సమర్పించుకుని ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మేము కూడా కళ్ళకద్దుకొని సేవిస్తాం ఫ్రెండ్స్. చూశారు కదా, ఈరోజు మేము మహిషాసుర మర్దినిగా అమ్మనైతే ఈ విధంగా సేవించుకున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీస్సులు మా కుటుంబ సభ్యులతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహిషాసుర మర్దిని మనందరికీ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖశాంతులు, సిరి సంపదలు, ముఖ్యంగా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. మహిషాసుర మర్దినిగా మా అమ్మాయి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇలా చూడు తల్లి, చూసారు కదా, మహిషాసుర మర్దినిగా కూర్చోతా. ఇదిగా కాళ్ళకైతే పసుపు రాసుకోవాలండి. ఇదిగోండి, పసుపు రాసిన తర్వాత గంధం పెట్టి బొట్టు పెట్టి, పసుపు రాసి గంధం పెట్టానండి, బొట్టు పెట్టాను. కల్లో పువ్వు కూడా పెట్టి అక్షింతలేసి అన్నస్వరూపంగా భావించుకోవాలండి. తాంబూలం ఏదైతే ఉందో దీన్ని మా పాప చేతికి అయితే అందిస్తానమాట అండి. చూసారు కదా, నా చేతి వాయిని ఎవరు అందుకున్నారు? మహిషాసుర మర్దిని. చెప్పు. మహిషాసుర మర్దినిగా మా అమ్మాయి అయితే నా చేతి వాయిని అందేసుకుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మినీ బ్లాగ్. మహిషాసుర మర్దినిగా తాంబూలం తీసుకుని మా పాప అయితే ఇలా కూర్చుని ఉందన్నమాట అని చూసారు కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మినీ బ్లాగ్. చూసారు కదా, సర్వే జన సుఖన బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.